1 నుంచి 4వ వచనం వరకు చదవండి. ఎవరైనా ముందుకు వచ్చి చదవండి, లేకపోతే అక్కడైనా పర్లేదు, నిలబడి చదవండి. 26వ కీర్తన 1 నుంచి 4వ వచనం వరకు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ దేవుడు నన్ను క్షేమంగా మీ దగ్గరికి నడిపించి ఉన్నారు కనుక ప్రభునామానికి ముందుగా స్తోత్రములు చెల్లించుచున్నాను. రెండవదిగా, వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ దేవుని సన్నిధానికి వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి, దేవుని వాక్యం వినాలని ఎంతో ఆసక్తితో కూడి వచ్చినట్టు మీకందరికీ, సార్ గారికి, శ్రీను సార్ గారికి, అలాగే అమ్మలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక 2-3 విషయాలు మనము ధ్యానించుకుందాం. ఒకటి, నన్ను పరీక్షించుము. రెండవది, నన్ను పరిశోధించుము అనే మాట ఉంది కదా, ఉందా లేదా? ఇంకొక విషయం కూడా అక్కడ ఉంది, ఏంటంటే నన్ను తీర్పు తీర్చుము, ఉందా లేదండి? పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము అని రాయబడింది. చూద్దాం ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉన్నాము. దావీదు ఏమంటున్నారంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. మీరెవరైనా చెప్పగలరా? దేవుని బిడ్డలై ఉన్న మనము ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే కారణము వాక్యానుసారంగా మన నడవడిక లేదు అని అర్థమే కదండి. అంతేనండి? లేక విశ్వాసంలో భయభక్తిగా జీవించటం లేదనే అర్థమే కదండి. చూడండి, ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నేను యథార్థవంతుడైనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. మీరు ఎప్పుడైనా చెప్పారా దేవునికి, ప్రభువా ఇంతకాలం నేను బ్రతికి ఉన్నాను, నిజంగా నేను ఎలా బ్రతికినాను కానీ ప్రభువా నాకు తీర్పు తీర్చుము, మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగి ఉన్నారా? చెప్పండి. అడగలేము కదా. ఎందుకు అడగలేమంటే మన ప్రవర్తన కరెక్ట్గా లేదు, అంతే. మనం అడగలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మన జీవిత యొక్క నడవడిక కదా, మన నడవడిక కరెక్ట్ లేదని కదా మనం అడగలేకపోతున్నాం. ప్రభువా మీ చిత్తం, ప్రభువా నన్ను ఇప్పుడంటే ఇప్పుడు తీసుకో ప్రభువా, మీ చిత్తము ప్రభువా, ఇంతకాలం నేను దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా బ్రతికినాను, ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉందేమో నన్ను తీర్పు తీర్చు ప్రభువా.
చెప్పలేము అంటే మనము నిజంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం లేదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం లేదు. ఎలా నడుచుకుంటున్నామట ఒకసారి చూస్తాం. దావీదేమో నాకు అవసరం లేదన్నారు, కానీ మనం ఎలా నడుచుకుంటున్నామో చూద్దాం. 4వ వచనం చదవండి. ఏమని రాయబడింది? మనం ఏం చేస్తామో చూద్దాం. దావీదు అంటాడు కదా, పనికి మాలిన వారితో నేను సంగత్యము చేయను. హల్లెలూయా. ఒక్కసారి చేతులు ఉన్నవారు దేవునికి స్తోత్రం. ఏం చేయనని స్తోత్రం అన్నారు? ఏం చేయనని స్తోత్రం అన్నారు? పనికి మాలిన వారితో నేను దోస్తి కట్టను అండి, దోస్తులై ఉండాను, స్నేహమై ఉండాను, ఫ్రెండ్షిప్ చేయను అని మీరు హల్లెలూయా అన్నారు. జాగ్రత్త, రేపు ఒకవేళ అలాంటి వారితో కూర్చొని సంభాషణ చేసుకుంటే తీర్పు. పనికి మాలిన వారితో మనము తిరుగుచున్నాము కదా. పనికి మాలిన వారితో కూర్చొని గంటలు గంటలు సంభాషణ చేస్తుంటాము. పనికి మాలిన వారు ఎక్కడైనా ఏదైనా విషయం మాట్లాడుతుంటే మళ్ళా కాసేపు క్లియర్గా వినలేదని, ఇంకా మంచిగా వినపడాలని చెవి కోసుకొని వింటుంటాము. ప్రియమైన దేవుళ్ళారా, జాగ్రత్త. ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉంటే రేపు నీ జీవితంలో దేవుడు నేను తీర్పు తీరుస్తానన్నప్పుడు నీవేమి జవాబు ఇవ్వగలవు? నా ప్రియమైన దేవుళ్ళారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, పనికి మాలిన వారితో సంగత్యం చేయవద్దు. పనికి మాలిన వారితో ఏం చేయవద్దండి? స్నేహం చేయవద్దంట కదా. పనికి మాలిన వారితో ఫ్రెండ్షిప్ ఉండవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక మీదట రేపటి నుంచి మనకు మనమే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట కూడా అక్కడ రాయబడింది 4వ వచనంలో. ఎవరితో అంటుంది? వేషధారులతో పొందు చేయకండి. వారితో మీకేం పొత్తు అండి? అండి, చేదుకు తీపదంతు పొత్తు ఏంటి చెప్పండి? మనము తీయకున్నాము, చేదుతో మనకెందుకు పొత్తు? చేదు అనగానే వేషధారులు కదా. చాలా చక్కగా ఉంటారు, గంట గంటకి రోజు రోజుకి మారిపోతుంటారు, వేషం వేసుకుంటుంటారు. అలాంటి వారితో నువ్వు పవిత్రమైన దానవు, పవిత్రమైన వాడవు, పరిశుద్ధమైన వాడవు, నీకెందుకు వారితో పొత్తు? నీకెందుకు వారితో పొత్తు? ఇది వాక్యము. దావీదు అంటాడు కదా, నేను అలాంటి వారితో పొత్తు చేయను, పనికి మాలిన వారితో సంగత్యము చేయను. ప్రభువా, నన్ను ఏం చేయమనంటే, ఇదిగో నా అంతరింద్రములను, నా హృదయములను పరిశోధించుము అంతే చెప్పలేదు. మళ్ళీ యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నానో లేదో నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. మనం చెప్పగలమా? మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, నిజంగా మన దోషములు మనమే దాచిపెట్టుకుని అందరి దృష్టికి మంచివారిగా కనిపిస్తున్నాము, కానీ మన దోషములు, మన పొరపాట్లు, మన తప్పులను మనం దాచిపెట్టుకుని దేవుని దృష్టికి మనం విరోధులై ఉంటున్నాము. అందుకనే ధైర్యంగా యథార్థంగా ముందుకొచ్చి నన్ను తీర్పు తీర్చమని ఎవరు అడగలేకపోతున్నాము, నన్ను పరీక్షించమని ఎవరు అడగలేకపోతున్నాము. నిజంగా నేను పరిశుద్ధుడను కాను, ఒకసారి పరిశోధించమని ఇక్కడ అడగలేకపోతున్నాము. ఇప్పటికైనా అర్థం చేసుకుని మనం ఎంత పొరపాటు చేస్తున్నాము. ఒకవేళ నిజంగా దేవుడు తీర్పు తీసినట్టు వ్యక్తిగా ఉంటే, దేవుడు పరీక్షించి ప్రతిఫలం అనుగ్రహించే వ్యక్తిగానే ఉంటే ఒక ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఏంటంటే 25వ అధ్యాయం, అదే 25వ కీర్తనలో 12వ వచనం చదవండి. ఎవడో చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించెను. అతని ప్రాణం
ఈరోజు మన ప్రాణములు నెమ్మదిగా లేవు అంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి లేము అని అర్థమే. మన ప్రాణము నెమ్మదిగా లేదు, మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, మన కుటుంబంలో ప్రశాంతత లేదు అంటే మనము యెహోవా యందు భయభక్తులలో లేనట్టే. భయభక్తులు గల జీవితము మనలో లేనట్టే. ఇంకొక విషయం అక్కడ రాయబడింది కింద, చదవండి. చూడండి, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఈ మాట ఎవరు చెప్పగలరు తెలుసండి? ఎవరైతే సాధించగలరో వారు చెప్పగలుగుతారు. దేవుడు అంటాడు కదా, నా యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే మీ సంతానము ఈ భూమి మీద స్వతంత్రమై ఉండడానికి నేను అధికారం ఇస్తాను అంటాడు దేవుడు. ఇస్తానంటున్నాడు దేవుడు. మీరు స్వతంత్రులై ఉంటారు అంటున్నాడు దేవుని వాక్యం. ప్రియమైన దేవుడారా, అంతేకాదు దేవుని యొక్క మర్మములను గుర్తుకు రాయబడింది. కింద చదవండి 14వ వచనం. చూడండి ఏమన్నామని, యెహోవా మర్మములట. మర్మములు మీకు తెలుసా అండి? యెహోవా మర్మములు, లోతైన మర్మములు, దేవుని నుండి దేవుని నుండి లోతైన జ్ఞానము, రహస్య జ్ఞానము, మర్మములు ఎవరికి తెలుస్తాయట? యెహోవా యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉండును. చూడండి, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. చూసారండి, ఆయన నిబంధన చేస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు నాతో నా యొక్క విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి నా యొక్క మార్గంలో నడుచుకున్నట్లయితే నా రహస్య మర్మములు నీకు తెలియజేసేదను, నా నిబంధనను నీతో తెలియజేసేదను అంటున్నాడు. ప్రియమైన దేవుడారా, అందుకని క్రైస్తవులు పరిశుద్ధులు అంటారు కదా. నిజమంటే క్రైస్తవులు పరిశుద్ధులు అంటారు. ఎందుకంటే దేవుని యొక్క మర్మములు తెలుసుకున్నవారు క్రైస్తవులే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సత్యములను కదా, దేవుని యొక్క లోతైన మర్మములను తెలుసుకుని అన్ని విషయములకు దూరంగా ఉండి తనను తాను తగ్గించుకుని జీవించి ఆత్మరక్షణ పొందేవారే క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అందుకని దావీదు అంటాడు కదా, నేను దేవునితో మాట్లాడుతున్నాడు కదండి. అది 26 మొదటి వచనం చదవండి. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట రాయబడింది. ఆయన విశ్వాసం ఎలాంటిదో తెలుసా అండి? దావీదు విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఏమీ సందేహపడకుండా, ఇది మీకు లేదు. ఏం లేదు? అది కూడా ఎలా లేదట? ఏమీ సందేహం లేకుండా నమ్మకం ఉండాలి. దావీదు అంటాడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను గనుకనే నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. మరి ఏమీ సందేహము లేకుండా మన విశ్వాసం ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. అంటే ఏ సందేహము లేకుండా దేవుని యందు మనం ఉన్నామేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలమై ఉన్న మనము సందేహం లేకుండా, అంటే సందేహింపకుండా దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే పనికి మాలిన వారితో నీవు సాంగత్యము చేయకూడదు, వేశ్యదారులతో పొంతుగా లేక పొత్తుగా ఉండకూడదు. ఆ విధంగా నీవు ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, పరిశోధించి నిన్ను తన మర్మములను తెలియజేస్తాడు కదండి. ఏమంటాడు అక్కడ? లోతుగా మాట్లాడిన మాట, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్న
ఆయన లోతైన సత్యమైన యథార్థమైన పరిశుద్ధమైన మర్మములను మనము తెలుసుకోలేకపోతున్నాం అంటే మనము నిజంగా యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునిలో లేవని అర్థం. యెహోవా యందు సందేహం లేకుండా భయభక్తులు కలిగి జీవితం మనలో లేదని అర్థం. కనుక మనమందరము కూడా చాలా కాలం నుండి దేవుల్లో ఉన్నాము. ఇంకా అవసరమైతే కొద్ది సంవత్సరంలో దేవుని సన్నిధానానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. వెళ్ళక ముందే మనల్ని మనం పరీక్షించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి పట్టుదలతో ప్రార్థన జీవితంలో గడపండి. పనికి మాలిన వారితో సాంగత్యం చేయవద్దు. దుష్టులతో కలిపిన కథలు అండి, లేకపోతే వేషగాళ్ళతో పొంతు చేసుకోవద్దు. సమయం ఉన్నప్పుడల్లా పాట పాడుకోండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోండి. సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం చదువుకోనండి.